ముఖ్యమంత్రి గారు 10,000 టీచర్లను భర్తీ చేసినారు. ఈ కాంబినేషన్ అన్నమాట. ఫ్యాకల్టీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మంచిగా చదువుకుంటారని చెప్పి ఈ సంవత్సరము తిరుపతి జిల్లా పాకాల మండలం వల్లివేడు పంచాయతీ వల్లివేడు హరిజనవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన పిఎస్ఎన్ మూర్తి, ఎన్ సిదోజీరావు చేతుల మీదుగా ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శాంతియుతంగా మన హక్కుల కోసం పోరాటం చేసి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అంబేద్కర్ మీరు ఎక్కడ పెట్టుకున్నారు? ఎక్కడ పెట్టుకున్నారు? మా గుండెల్లో. అంబేద్కర్ ఎక్కడ పెట్టుకున్నారు? మా గుండెల్లో. ఊరి మధ్యలో గుడి కట్టి మీ గుండెల్లో పెట్టుకున్నారు. మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, గుండెల వరకు ఎక్కిన అంబేద్కర్ ని నెమ్మదిగా నెత్తికెక్కించుకోవాలమ్మా. గుండెల్లో పెట్టుకుంటే పూజతోటి సరిపెడతాం. నెత్తికెక్కించుకుంటే అంబేద్కర్ ని మెదడులోకి ఎక్కించుకుంటే అంబేద్కర్ ని అర్థం చేసుకుంటాం. ఎక్కడ ఏ విధంగానైతే అద్భుతమైన బూట్లు వేసుకుని, అద్భుతమైన సూట్ వేసుకుని, అద్భుతమైన కళ్ళజోడు పెట్టుకుని, అద్భుతమైన గ్రంథాన్ని చేతులు పెట్టుకుని ప్రపంచానికి దిక్చూచిలాగా మీరు చూపిస్తాడు చూసారా? అదే విధంగా మీ కడుపులో పుట్టిన ప్రతి బిడ్డలో కూడా అంబేద్కర్ లాగా ఘనమైన జీవితాన్ని గడుపుతా. దేశానికి వెళ్ళినా, ఎందుకు కాలిడినా అంటే ఏ పదవి చేసినా, ఏ చదువు చదివినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా పూజలు అందుకునే వ్యక్తిలాగా తయారవుతారు మీ బిడ్డలు. ప్రపంచ ఎల్లలు అంటే ప్రపంచం అంతా కూడా ఒక ఆలోచింప చేసేటువంటి గొప్ప వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు విగ్రహం పెట్టుకోవాలంటే అది కేవలం అది ఎస్సీలు ఎస్టీలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నేను నా ఆలోచన ఏంటి అంటే ఆయన ఒక్క ఎస్సీలకి ఎస్టీలకే కాదు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు రుణపడి ఉన్నారని చెప్పొచ్చు. ఏ విధంగా అన్నప్పుడు కొన్ని మీకు చెప్పగానే మేము ఫ్లెక్సీ ద్వారా కూడా చూపించడం. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు